పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. కానీ అసలు మీకు సంగీత పరిజ్ఞానం ఎలా వచ్చింది సార్? ఇంత సో నైస్ ఆఫ్ యూ అండి. ఎలా వచ్చింది అంటే మీకంటే? ఒక మంచి ప్రశ్న వేశారు. నాకు నిజంగా నాకు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్సే లేదండి. నాకు నిజంగా తెలియదు ఏమీని. ఏబిసిడీలు తెలియదండి, రాగాల పేర్లు తెలియదు, తాళాలు పెద్దగా తెలియదు, ఏమీ తెలియదు. అంతకుముందు నన్ను చూసినటువంటి ఒక వ్యక్తి అండి నా దగ్గరికి వచ్చి, ఎవరో కాదు అది కృష్ణ గారు అలాగని, అంటే చక్రవర్తి గారి దగ్గర దరిదాపుగా 200-300 సినిమాలకు పనిచేశారండి ఆయన. ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయండి సార్ బాగుంటుంది అన్నాడు ఆయన. నేను ఎలా చేస్తాను సార్, నా వల్ల కాదు కదా, నేను ఎలా చేస్తాను, నాకు రాగాలు తెలియదు, తడాలు తెలియదు కదా, ఏమీ తెలియదు, నేను ఎలా చేస్తాను అసలు అన్న. లేదు సార్, మీ దగ్గర ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది, ఆ క్వాలిటీతో మీరు చెయ్యొచ్చు సార్. అది ఏం క్వాలిటీ సార్ అది అని అడిగా. యు ఆర్ ఏ క్రియేటర్, యూ కెన్ క్రియేట్ థింగ్స్. మీరు ఏదైనా ఒక రాగం ఇప్పుడు నేను ప్లే చేసాం అనుకోండి అని చెప్పి ఆయన ఒక రాగం ప్లే చేశాడు. నేను ఆ రాగంలోనే పాడుతున్నాను. చూసారా, మీకు తెలియకుండా మీరు ఇదే రాగంలో మీరు పాట పాడేస్తున్నారు, కొత్తది పాడేస్తున్నారు, మీకు తెలియటం లేదు. సో యూ కెన్ బికమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. మీకు ఒక రహస్యం చెప్పనా, మీకు చక్రవర్తి గారికి కూడా తెలియదు. ఒకసారి చక్రవర్తి గారు కూడా నన్ను కలవడం జరిగిందండి. జరిగితే ఆయన నేను అడిగాను, ఏమండి నాకు నోటేషన్ రాయడం రాదు, సరే రాగాలు ఈ మధ్య కొంత నేర్చుకున్నాను అనుకోండి, అంటే కొంతకాలం అయిన తర్వాత కలిశానండి, నేర్చుకున్నాను, తాళాలు ఇవి లేటెస్ట్గా తెలుసుకున్నాను కొంచెం వరకు. బట్ ఐ డోంట్ నో ఈవెన్ టెల్లింగ్ యూ బిఫోర్ యూ ఐఎమ్ నథింగ్. చెప్పండి సార్, నేను ఇప్పుడు నోటేషన్ ఇదంతా రాజుడు నేర్చుకుందాం అనుకుంటాను. ఆయన అన్నారు, మంచి సలహా ఇచ్చారండి, నువ్వు నేర్చుకోకయ్యా, మానే, అలాంటి ఆలోచనే మానే. ఎందుకో తెలుసా, దానికి కారణం ఉంది. యు ఆర్ సంథింగ్, నో బడీ నోస్ దట్ యు ఆర్ ఏ క్రియేటర్, యూ కెన్ క్రియేట్ థింగ్స్. ఒక రాగం పాడితే అదే రాగంలో పాడేయగలుగుతున్నావు కదా నువ్వు. ఒకవేళ రాగాన్ని తప్పించి పాడితే ఇదేదో కొత్త రాగులా ఉందని చెప్పగలుగుతున్నావు కదా, ఇంకా అంతకు మించి కావాల్సింది ఏముంది. అంతేనా? నేను అంతే చేస్తాను, నాకు నోటేషన్ రాయడం రాదు అని చెప్పాడు ఆయన, మహానుభావుడు. ఆయనకి నేను నమస్కరించుకుంటాను. ఆ తర్వాత నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఎన్ని సినిమాలో, అంటే ఇప్పుడు చెప్పినటువంటి కృష్ణ గారు ఎమ్మెల్యేల వరకు ఉండి ఎమ్మెల్యేలో చనిపోయారండి ఆయన. ఇప్పుడు తర్వాత కూడా వరుసగా హిట్లు ఇవ్వడానికి కారణం ఆయనే. నేను ఇన్ని సినిమాల యొక్క నెంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అని అంటే కారణం కేవలం కృష్ణ గారండి. ఒక ట్యూన్ పుట్టాలనుకోండి సార్, ఇవాళ ముందు మిమ్మల్ని సంగీత దర్శకుడిగా ఎందుకు ఆవిష్కరిస్తున్నాం అంటే ఆ కోణం తెలుసుకోవాలని చాలా మందికి కుతూహలం ఉంది. ఒక ట్యూన్ పుట్టాలంటే ఎలా? ఇప్పుడు మీకు లిరిక్ వచ్చి మీరు ట్యూన్ చెప్తారా, లేకపోతే మీరు ట్యూన్ ఇచ్చి లిరిక్ ఎక్కువ ఎలా జరుగుతూ వచ్చింది? రీసెర్చ్ బేస్డ్ అండి. అంటే సాధారణంగా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ విద్వాంసులు కాబట్టి, ఇప్పుడు కీరవాణి గారు కానీ లేకపోతే కేవి మహాదేవన్ గారు, వీళ్ళందరూ కూడా ఏం చేసేవారంటేనండి, హార్మోని పెట్టుకుని వాళ్ళు ఏదైనా ఒకటి అడిగితే దానికి అనువుగా ఒక ట్యూన్ కట్టడం కానీ లేదా ఒక కొత్త ట్యూన్ ఇచ్చేయడం కానీ చేసేవారండి. నేను అలా చేయనండి. నేను ఐ గో వెరీ డీప్లీ ఇన్ ద మ్యూజిక్ ఫీల్డ్, ఇన్ డిఫరెంట్ సాంగ్స్ అండి. వింటాను. ఇప్పుడు నేను నాకు అనువైనటువంటి రాగాన్ని ఎంచుకుంటానండి. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రాగాన్ని ఎంచుకుంటాను. అంటే నాకు బాగా హార్ట్ టచింగ్ అనిపించినటువంటి ఒక రాగాన్ని ఎంచుకుంటాను. ఎంచుకున్న రాగంలోంచి ఇప్పుడు అందులోంచి కష్టపడి తయారు చేస్తారండి ఒకటి. ఆ తయారు చేస్తే డెఫినెట్గా అతికేస్తాను, జనానికి అతికేస్తాను. ఎందుకంటే కరెక్ట్గా అక్కడ సిచ్యువేషన్కి మ్యాచ్ అయిపోద్ది కాబట్టి అండి. రాగాల పేర్లను తెలుసా సార్ మీకు? అంటే రాగాల పేర్లు కూడా తెలుసా, లేక జస్ట్ మీరు అనేస్తారా? లేదండి, ఇప్పుడు అంటే కొన్నిటికి మధ్యమావతని ఇవన్నీ పేర్లన్నీ తెలుసండి. తెలుసుకుని వావ్, దట్స్ ఎ గ్రేట్ థింగ్ సార్. అంటే సంగీతం నేపథ్యం లేకుండా అంటే ఈ మధ్య నేర్చుకున్నాను తప్పండి, నేను సంగీత దర్శకుడు అయిన వెంటనే మాత్రం నేర్చుకోలేదు. కొంతకాలానికి నేర్చుకోవడం మొదలు పెట్టానండి. అటు ఆనంద భైరవి తెలుసు, ఇటు మోహన రాగము తెలుసు. చాలా వెరీ బ్రిలియంట్ ఇది సార్, అంటే సాహసం కూడా. బట్ మీరు చాయిస్గా అన్నీ చేయాలని అనుకున్నారా, లేక మీ బిడ్డ కాబట్టి ఆ సినిమా, లేక అలా అమరిపోయాయి అన్ని? కాదండి, నా బిడ్డ కాబట్టే ఇది నా ఫిల్ము. నేను కథ చేస్తున్నాను, నేను స్క్రీన్ ప్లే చేస్తున్నాను, నేను మ్యూజిక్ చేస్తున్నాను, నేను సంగీతం చేస్తున్నాను, నేను డైరెక్షన్ చేస్తున్నాను. కాబట్టి నేను ఒక అద్భుతాన్ని ఎలా క్రియేట్ చేస్తాను అలాగని చెప్పేసి
చాలాసార్లు నేను కష్టపడిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఉదాహరణకి మీకు చెప్తాను. మీకు 'ఎగిరే పవర్ములో' ఒక పాటకి ఒక అద్భుతమైనటువంటి సమయము, సందర్భము 2 వచ్చాయి. సమయం ఏమిటి అనంటే నా వల్ల కాని పరిస్థితి. ఎందుకంటే ఒక క్లాసికల్ అంటే శంకరాభరణంలో శంకర శాస్త్రి గారు చేసినంతటువంటిది నాకా ఏబిసిడీలు తెలవు. నాకేమి రాగజ్ఞానం ఉంది, ఇది మన వల్ల అయ్యే పని కాదని ఒక విద్వాంసుని పిలిచామండి. మీరు కంపోజ్ చేయండి సార్, ఈ ఒకదానికి మీ పేరు వేస్తాను నేను అని చెప్పాను. నేను చెప్తే ఆయన కూర్చొని కంపోజ్ చేశాడు. ఆయన నాకు నచ్చలే, ఇది కాదలే అని మొత్తం మా యూనిట్కే నచ్చలేదండి. లేదు సార్ మీరే కూర్చొని చేసేయండి సార్ అని. అప్పుడు సరే అయితేనే అలాగని నేను ఒక రూమ్లో కూర్చునండి ఒకటి ఆలోచిస్తూ చేశానండి. ఆ చేసిన పాట మీకు చెప్తానండి. బ్రహ్మలు గురు బ్రహ్మలు గానామృత ఋషివరులు ఏదో అలా మంచి సంగీతం, మంచి లిరిక్ ఉంటుందండి. అది వేటూరు గారు రాశారు. అద్భుతంగా రాశారు. అలా పుట్టింది ఆ పాట. అది అంటే అలాగా కొన్ని పాటలు పుడుతుంటాయండి. అంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పుడతాయి. ఉదాహరణకి మీకు అబ్బని కమ్మని దెబ్బ అని ఉంది కదా, ఇది ఏ రాగంలో చేశాడా అంటే శివరంజని రాగంలో చేశాడు. అవును, కరెక్ట్. మీకు తెలుసు కదా, శివరంజని రాగాన్ని నేను వంట పట్టించుకునండి. శివరంజని రాగంలో మనం కూడా చేయాలి అలాగని చేశాను. నేను శివరంజని రాగంలోనే చేశాను పాట. ఆ పాట టాప్ హీరోలదండి. అందులో ఒక్కసారి వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా, అరే తక ఝిమ్ తక ధిమిన్న డక్కల నడుములో అంటూ ఉంటుందండి ఆ పాట. అంటే ఒరిజినల్ ఏది కూడా నేను అసలు అంటే నేను ఇన్స్పైర్ అవుతానే తప్ప నేను దేన్ని కూడా చెప్పనండి. ఆ ఒరిజినల్గా ఉన్నది ఏది మాత్రం వాడను నేను. చాలా అంటే మీకు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు మీ సంగీతం? సంగీతమే ఎంజాయ్ చేస్తున్నారు. రేపు రాబోయే సినిమాకి అప్పుడే ఆల్రెడీ అన్ని ట్యూన్స్ చేసేసానండి. మీరే చేశారు. సో ఏమేమి చేయబోతున్నారు సార్? రాబోయే సినిమా గురించి చెప్పండి. బిఫోర్ వి గో బ్యాక్ ఇంటూ యువర్, నాకు ఎన్ని సినిమాల గురించి ఎన్ని విషయాలు రాబోయే సినిమాలో నేను టోటల్ గా మ్యూజిక్ అంతా చేసేసానండి. కంప్లీట్ గా ఎవ్రీథింగ్, ఎవ్రీ బిట్ కంప్లీట్ రెడీ అండి. ఇంక్లూడింగ్ రీ రికార్డింగ్ తో సహా కంప్లీట్ అయిపోయిందండి. ఐఎమ్ వెయిటింగ్ టు మేక్ ద ఫిల్మ్ అండి. మేక్ ద ఫిల్మ్. ఇది ఎలాంటి థీమ్, కథాంశం తీసుకున్నారు సార్ ఈ కొత్త సినిమా? అంటే నా సినిమాలో కథాంశం చెప్పడం కొంచెం కష్టమేనండి. మరి అంటే మీరైతే చెప్పేస్తారేమో, ఎందుకంటే ఇది జోనర్ అలాగేనండి. సింపుల్గా ఇది జోనర్ అని చెప్పేస్తారండి. కానీ నేను అలా చెప్పలేను ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నేటివిటీలో, ఇప్పుడున్నటువంటి దాంట్లో ఒక కథ జరుగుతూ ఉంటుందండి. ఒక అద్భుతాలు క్రియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అడ్వాన్స్డ్ అబౌట్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ ద సినిమా అండి. సినిమా పేరే బహుశా 90% ద నాలెడ్జ్ అని పెడతారండి. ద నాలెడ్జ్ క్లెన్స్డ్ ఫిలిమ్స్ అలాగనేది నా బ్యానర్ పేరు అండి. అంటే కొత్తగా ఒక బ్యానర్ పెడదాం అలాగని. క్లెన్స్డ్ ఫిలిమ్స్ అని అంటే దాని అర్థం శుద్ధి చేయబడిన క్లెన్స్డ్ ఫిలిమ్స్. పైగా ఏదో భగవంతుడి దయ వల్ల నా నుంచి వచ్చే సినిమాలు కూడా మీరు అన్ని క్లీన్ సినిమాలే. మీరు క్లీన్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్. హాయిగా సార్ ఈ మధ్య మామూలుగా యూ సర్టిఫికేట్ సినిమాలకు వెళ్ళినా, ఎక్కడో యూ బై ఏదో ఒకటి ఇచ్చినా పక్కన కూర్చుని ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బంది పడి కొంచెం బాత్రూమ్కి వెళ్ళరమ్మా అని పిల్లల్ని పంపించడం, అలాంటి సినిమాలు కామన్ అయిపోయాయి. అలా లేకపోతే ఒక భయంకరమైన బ్రహ్మ పదార్థాన్ని చూసి జీర్ణం కాని ఒక విషయం తిన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. సో దీనికి ఏంటి సార్ కారణం? మీరు ఎలా చూస్తారు యాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఉన్న ఫిల్మ్ మేకర్గా? అప్రోచ్ ఉన్నటువంటి ఫిలిం మేకర్గా చెప్పమంటే మాత్రం టోటల్గా నేను సినిమాని మిగతా వాళ్ళు ఆలోచించేటటువంటి దృష్టిలో ఆలోచించనండి. ఎక్కడ అబ్సర్డిటీ ఉండకూడదు, ఫస్ట్ పాయింట్. ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగ్ ఉండకూడదు, సెకండ్ పాయింట్. ఆఖరికి పైవిట చెంగు తొలగినప్పటికీ కూడా నేను కట్ చెప్పి నేను కూడా చెప్పనండి వాళ్ళకి, ఆర్టిస్ట్కి అండి. పక్కన ఉన్నటువంటి కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళకి వెళ్ళి చెప్తారు, అడిగితే వాళ్ళు చెప్తారండి. అమ్మ కొంచెం పవిట అని అలాగే తీస్తాను సినిమా. చాలా గ్రేట్ సార్, ఎలా నిలదొక్కున్నారని. బికాస్ ఎస్పెషలీ మీరు వచ్చిన ఎరా కూడా
అసలు పాటల్లోనే భయంకరమైన అంటే బూతు నా- బూతు నా- నా- బూతు నార్మల్. నా లెక్క ఏమిటేనంటేనండి, చాలా మంచి సినిమా. ఇప్పుడు నా నుంచి క్లెన్జర్ ఫిల్మ్సే వస్తాయి తప్ప మామూలు ఫిల్మ్స్ రావు, బూత్ మరి సినిమాలు రావు. రావు అనేటటువంటిది నిర్ధారణ అయిపోయినటువంటి, అవును, స్టాంపు పడిపోయినటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ క్లెన్స్డ్ ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నాను అని అంటే, నా సినిమాలు శుద్ధి చేయబడినటువంటివి మాత్రమే ఉంటాయి అని చెప్పడం కోసం. అంచేది దాని బ్యానర్ పేరు అది పెట్టుకుంటాను. బ్యానర్ పేరు ఏదైనా పెట్టుకోవచ్చు కదా. ఇంతకుముందు పెట్టుకోవచ్చు. మనీషా ఫిల్మ్స్ పెట్టుకున్నానండి. అవును, మనీషా, అవును, కరెక్ట్. అవును, మనీషా. అలాగని ఇప్పుడు మనీషా బదులు క్లెన్జ్డ్ ఫిల్మ్స్ పెడతానండి. ఈ మధ్య సినిమాలు చూస్తే ఏమనిపించింది సార్? ఈ ఈ ఈ- ఈ గత 10 ఏళ్లలో వచ్చిన చాలా పెద్ద సినిమాలు, చిన్న అంటే సినిమాలు, ఈ మధ్య సినిమాలు. ఏదో ఒక సినిమా చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి చెప్పారండి. చాలా బాగుందట, అమ్మమ్మ అయ్యి బాబాయ్ అలాగని చెప్పేసి నిజమేమో అనుకుని పరిగెత్తుకుని వెళ్ళి చూశానండి. ఇంటర్వెల్ వరకు చూసేటప్పటికి నాకు నమస్కారం పెట్టేసి వచ్చేసానండి. ఆ సినిమా పేరొద్దు. పేరొద్దు. పెద్ద సినిమానా సార్ అది? కాదండి, చిన్న సినిమా అది. పెద్ద సినిమాలన్నీ కూడా ఈ మధ్య ఆడడం లేదు కదా. కాదు, ఈ మధ్య చాలా పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయి కదా సార్. అంటే మనకి కొన్ని కొత్త ట్రెండ్స్, కొత్త ఏం చెప్పాలి, శైలిలు వచ్చేసాయి. ఇప్పుడు ఒకటి వి హ్యావ్ మిస్టర్ బచ్చన్ ఏదో ఒకటి సినిమా ఒకటి వచ్చిందండి. రవితేజ చేశాడు, కష్టపడి చేశాడు. అందులోను అతను క్యారెక్టర్ వరకు బాగుందట అది. ఆ తర్వాత విలన్ ఏదో చేశాట, అది విలన్ బాగుందట, కానీ చూడదగినటువంటి సినిమా కాదు అని చెప్పారన్న. అని చెప్పి మానేసాను వెళ్ళడం. మీకు చెప్పారు సార్ అలా అని? అంటే మీరంటే దానిలో ఉండే అశ్లీలత దాని వల్ల, లేకపోతే బోర్ కొడుతుందనా, సరిగ్గా తీయలేదనా? బోర్ కొడుతుందండి మెయిన్ గానండి, వేరే ఏం కాదు. మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే హాల్లోకి వెళ్తారు, సినిమా హాల్లోకి, సడన్ గా హాల్లోకి వెళ్ళిన తర్వాత ఇమీడియట్ గానండి 4th మినిట్ కల్లా ఆడియన్స్ లాక్ చేయగలగాలండి. ఫస్ట్ పాయింట్ ఇది. స్క్రీన్ ప్లేలో చెప్తున్నటువంటి మొదటి సూత్రం ఇది. 4th మినిట్కి ఒకవేళ 4th మినిట్ వల్ల మీ వల్ల అవ్వలేదు అనుకోండి, అట్లీస్ట్ 7th మినిట్ కదా వరకు ఓపిక ఉంటుందండి. ఆ తర్వాత ఉండదు వాళ్ళకి, ఆడియన్స్కి. సో 7th మినిట్ లోపలన్నా వేసేయాలండి. 4th మినిట్ లోపల వేసేయగలగాలండి మాత్ర. ఓహో ఇటువైపు తీసుకెళ్తున్నాడు కథలో, ఇగో ఈ సస్పెన్స్ మొదలైపోయింది, ఇక్కడ నుంచి ఇంకేముంటుంది, ఇక్కడ నుంచి ఏముంటుంది, ఇక్కడ నుంచి ఏముంటుంది, ఇలాంటి ఫీలింగ్ ఆడియన్స్కి రావాలండి క్లియర్గా. అలా వచ్చినప్పుడు మాత్రం అదే సినిమా అవుతుందండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.